దేవుడు అనే పేరుకి ఎన్ని రూపాలైనా ఉండొచ్చు. అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? గుడ్ ఫ్రైడే అంటే పండుగ కాదు, అది త్యాగానికి ప్రతీక. ఈ రోజు యేసుక్రీస్తు అందరి పాపాల కోసం శిలువపై బలైన రోజు. యేసుక్రీస్తు ఈ భూమిపైకి ప్రేమ, కరుణ, క్షమాపణ అనే విలువలను బోధించేందుకు వచ్చారు. అనాథలకు ఆదరణిచ్చారు, రోగులను బాగు చేశారు, పాపం చేసిన వారిని క్షమించారు. అయితే ఈ మార్పులు అప్పటి అధికారులకు నచ్చలేదు. ప్రజల మీద అతని ప్రభావం చూసి భయపడి నేరం లేనప్పటికీ సిలువ వేశారు. యేసుక్రీస్తు కొండపై తన జీవితాన్ని మానవాళి కోసం త్యాగం చేశారు. అదే రోజు గుడ్ ఫ్రైడేగా గుర్తింపు పొందింది. ఆ రోజు క్రైస్తవులు నల్లని దుస్తులు ధరించి దేవుడు చేసిన త్యాగం గురించి అనుభూతి చెందుతూ ప్రార్థనలు చేస్తారు. అయితే ఇది ముగింపు కాదు. 3వ రోజు మరణాన్ని జయించి ఆయన మళ్ళీ తిరిగి పుట్టాడనే నమ్మకంతో ఈస్టర్ డే జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే అనేది చీకటి క్షణాన్ని చూపించదు. అది ప్రేమ, త్యాగం, మానవత్వానికి నిదర్శనంగా నిలిచిపోతుంది.